ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో. ఓ సారీ, రాంగ్ నెంబర్ ప్లీజ్. ఆయనతో ఏం మాట్లాడను, ఎలా మాట్లాడను, అయినా నాకేం భయం. హలో, నేను వసంతని మాట్లాడుతున్నానండి. ఏమండి, మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి. అన్నట్టు మళ్ళీ ఈ వైపు రాలేదండి మీరు? ఏమండి, హలో మాట్లాడరామండి? హలో హలో. ఓ, నేను డైల్ చేయలేదు కదా. హలో 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 హలో. హలో 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 హలో. ఎవరది? ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఓ రావా, ఏం నాయనా కులాసాగా ఉన్నావా? ఎవరండి మాట్లాడేది? నేను నాయనా వసంత అవ్వని. ఓహో, నమస్కారం అండి. నమస్కారం. ఏం బాబు, పొట్టిగా ఈ పక్కగా రావడం మానేశావు? ఆఫీస్ పని కొంచెం ఎక్కువగా ఉందండి. ఏం పని నా మొహం. చూడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ, తప్పకుండా వస్తాను. మర్చిపోయావు సుమా? అబ్బే మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. బాబాయ్, అప్పుడు 10 అయిపోయింది. ఆయన వచ్చేస్తున్నాడేమని రాత్రి అంటే ఏదో అవలాగా వాదిస్తాను. ఇప్పుడు నటించాలి ఎలా కదా. అనవసరంగా లేనిపోయిన బెడద కొని తెచ్చుకున్నాను. అసలు ఆయన దుర్వాసులు ఏం చేయాలి ఎలాగా? బాబాయ్ నానే వచ్చాను. నమస్కారం అండి. రానాయన రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రామదాస్ గారు, మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు. అది సరే కాని, నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏమిటండి అది? అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి? బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాందే ఉందిలే నాయన, చిన్నతనం కాదు, పెళ్ళైతే అదే దారిన పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళా? ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళే మానుకుంటావా ఏమిటి? మానుకోని అనుకోండి, అయినా అదంతా మామూలు ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే లేదండి. సిగ్గుపడకు బాబు, ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అమ్మా వసంత, నా కళ్ళగోడు ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి, నువ్వా? ఎంతసేపు అయింది నాయన వచ్చి? ఏమిటి నాయనా విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి
ఆహా కూర్చో నాయన కూర్చో. ఏం బాగా ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చా తర్వాత చెప్తాను కానీ ముందు మీ అవ్వగారి కళ్ళజోడు ఇవ్వండి. కళ్ళజోడా ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడు నువ్వు పెట్టుకున్నావు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవ్వగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం మీరు దగ్గుతుంటే విన్నానులేండి. అదే అమ్మా ఎందుకు దగ్గు? నేను దగ్గలేదే. దగ్గలేదే. ఓ అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గావు కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్ లో దగ్గరే. అది ఫోన్ లో నేను దగ్గటం ఏమిటి? అరే అవును, అబ్బా ఫోన్ లో దగ్గర ఏమిటి? అది రాంగ్ నెంబరు, రాంగ్ దగ్గు, రాంగ్ నెంబర్ లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గుంటారు కదవా? ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వు ఊరుకో. అదే నేను ఇలా ఊరుకోను. అయితే మీరు రాత్రి ఫోన్ లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మా అమ్మ అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరైతే ఎవరు రాత్రి ఫోన్ లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్నే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నాన్నే దగ్గుంటారు, నాన్నే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేను ఎవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు? కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా ఇది నీ పనేనా? అవును, కాదు లేదు. మరే నాన్న, నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు గట్టిగా అరిచారు. దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది. వణుకుతూనే మాట్లాడాను, అందుకని అవ్వనుకున్నారు. పాప కొంటె పిల్ల ఎప్పుడూ అంతే, ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోకు నాయనా. దానిగా ఉంటుందండి. వస్తానండి. ఆగండి, వచ్చి ఊరికే పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. నీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్స్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే, డ్రింక్ వేరే తెచ్చాను, తీసుకోండి. తీసుకురావి. వస్తానండి. నేను వస్తానమ్మా. తమకు ఐసు సరిపడదా అండి? అయ్యో పాపం, చలేస్తూ ఉందా? మీకు ఆ దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాం. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్, వెళ్ళు. పోలీసులు డ్రైవర్ వదిలేశారు. ఆచూకీ ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాష్, పోయి పని చూసుకో. ఆగు. దండం. పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పెట్టేయాలని వాళ్ళ పన్నారు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళవు, ఇక్కడే. అలాగే బాబా, బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్లు కబురొచ్చింది. జాగ్రత్త. అలాగే వద్దండ. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు.
అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చిన దాని వెళ్ళు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇదే గోడమాల. నేను వెంటనే వెళ్తాను. ఎందుకైనా మంచి వెళ్ళు, పోలీసులు తీసుకుంటా. పైసలకు వేసిన కొట్టు. చూశారా, మంగళవారం బొంబాయి మెయిల్లో హోల్డాల్ వస్తుంది. కారు పంపించండి. వెల్డన్ మిస్టర్ రవి. ఈ దెబ్బతో దొంగల ముఠాన్ని మొత్తం పట్టివేయచ్చు సార్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. హోల్డర్ డిక్కీలో పెట్టాడు. గింగిలో చూస్తావు. ఇప్పటి నాది అది నాదే. ఎక్కడ సన్నాసి ఇలా తొలిచి దీన్ని బాబు గారు రైలు. నా బాబు గారికి కదరా, మా తాత పోటరు, మా అబ్బ పోటరు, నేను పోటరు. రేపు నాకు పుట్టబోయే కొడుకు పోటరు రా. ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోరా, బతకరా. అత్యతో ఉండండి సార్. మోస్తే మీ మూట మీరే మోయాలా? చెప్పేది కదా. అదే తీరాన్ని ఎత్తులు పెట్టుకున్న తర్వాత అట్లంటారు సార్. మీరు పెట్టాలా, మీరు బతకాలా? దేవుడు అందరికి ముఖం రాశాడు సార్. మాకు మాత్రం పోటర్లకు స్పెషల్ గా రాశాడు సార్. జోబు మీద రండి సార్. నేను సార్ ఇంత కూడా ఉంది. ఇల్లంతా మూటగట్టి హోండాలో పెట్టినట్టుంది. తమ కారే సార్? MSW 9586. ఈ కారే. మీరు కారులో కూర్చోండి, నేను డిక్కీలో పెడతాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? వాళ్ళు నీకేం చెప్పలేదా? 3 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు. సరే పద, చెప్తాను. వాళ్ళు పక్క వాళ్ళగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త తెలుసుకో. నేను పాతవాడినాగా. కరెక్ట్. ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకు. భావత సార్, నువ్వు చాలా అఖండుడి. నీకు తగిన పారితోషికం లభిస్తుంది. థ్యాంక్స్ సార్. ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్. కారులో పెట్టక ముందే హోండాలు మార్చేమన్నాడు, మార్చేశాను. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు? వాళ్ళని కారులో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు. పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా? ఆయనకి ఎందుకు సార్ పోలీస్ సహాయం? అసహాయ సూర్యుడు. ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు. పెద్ద బ్రెయిన్ సార్. హోండాలు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. ఏం నిలబడ్డావు? వెళ్ళు. లోపలికి తెస్తానండి. అక్కర్లేదు, వెళ్ళు. సరే. రహస్య దగ్గర మాట్లాడుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి.
వాడి రివాల్వర్తో వాడిని గడిచిపోయేద్దాం. వద్దు, గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు. గురువు ఎక్కడా? అక్కడే. అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి. నేను హోల్డాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను. తీసుకెళ్ళండి. టోటల్ రౌండ్స్ 1 2 3 4 5 6 ఫినిష్. Come on, please. హోల్డాలు కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు. మన ముందు వారి ఆటలో ఏంటిదంతా బాబు? రాళ్ళు. ఇదంతా ఆ సిఐడి చేసిన మోసం. మన హోల్డాలు ఎక్కడో మార్చేశాడు. ఎక్కడ మార్చేశాడు? మీరంతా గర్వం చేస్తున్నారా? ఎక్కడ మాట సిఐడి ఒట్లో పెట్టి బంధించాం. పదండి పదండి. ఎవరు లేరే? లోపల చూద్దాం. మీరు చెప్పండి మాస్టారు. లేదమ్మా, నా గొంతు పోయింది. ఈ హోటల్ భోజనం ముంచేసి బొత్తుగా పోయింది. ఇది అమ్మాయిలో ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టిపోతున్నాను. అందుకు గాను మీరు గృహ దక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి. ఒక పొట్లకాయ తెచ్చి పెట్టినా? పొట్లకాయ మంచిదనే.
ఓ మీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్టరామ్మా పట్టరా. నాకు సగం నువ్వేం తెస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీగా ఉంది, 5 సేర్లు పాలిస్తుంది. మీగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. ఊరుకో. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరీ పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగం ఏం కర్మరా, అంతా నువ్వే నువ్వు. నువ్వేమీ తేవద్దు కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను, పోండి. కూర్చోండి. అండి అంటే నాకేం బాగుండదు. సరే కూర్చో. మధ్యలో తప్పుడు వినగా మీ ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీరు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్యలో ఛాన్స్ ఇస్తుంది తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది. ఏమిటో? సంగీతం లేదే ఒట్టి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కొచ్చింది. సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు. అయితే ఓ పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. భలే ఐడియా. గురు నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా, అందులో సగం నాకు. నీకు అనావాటే. గురు ఇంతేనా? అంతే. అయితే మా నాటక ప్రదర్శన అడిగించేద్దాం. శుభశిఖరం ఈ నెలలోనే. హలో, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. వసంత ప్రమాదంలో ఉందా? ఇప్పుడే వస్తున్నా. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్. క్రిస్టియన్ పార్క్ లో ఏదో కూలి జరిగిందా? వెంటనే బయలుదేరండి. ఎస్, దట్స్ ఇట్. వసంత, ఏమిటి ఇలా వచ్చారు? ప్రమాదం లేదుగా? ప్రమాదమా? ఎవరికి? నీకు? నాకా? ఆ, ప్రమాదమా? కలగంటున్నారేమిటి? అలా ఇక్కడ ఏదో పెద్ద కూలీ జరిగినట్టు, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు ఫోన్ వచ్చింది. కూలియా? ఆ, ఇక్కడ? ఎలా నమ్మారండి మీరు? ఇది కూలీలు జరిగే ప్రదేశమా? ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన. వసంత, వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి కూని అంటారు, ప్రమాదం అంటారు. నాకు తెలిసిందేదో చెప్పబోతే పైగా కోపడతారు ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో. కూలి జరిగిందని ఫోన్ చేశారు. ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, కూని లేదు గీని లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కల వచ్చుంటుంది కల. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ. పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్, మీరేదో పెద్ద వీరాధి వీరులు శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకొని నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని చేసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. వసంత, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. ఆయబ్బా, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ పాలర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజ్ పెట్టి కొనుక్కుంటూ
క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను. కాదు వసంత, తప్పంతా నాది. పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికి ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం నేర్పారు. ఛీ, నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మోటుగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలిగా మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఎంత చనువుగా ఉండడం నేరమేగా మరి. వసంత, అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచివేయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను. పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకని నీవింత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి, గుణవతి నన్ను ప్రేమిస్తుందని నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతోంది. వసంత, రవి, వసంత. రవి. అమ్మా పార్వతి, ఎవరు? అన్నగారా, రండి కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో, మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? మీతో బియ్యం ఉండడం కంటే నాకు కావలసిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుందో. తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు. అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబురు చేస్తే నేనే వచ్చిండేవాడిగా. నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదేముందమ్మా, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. పేమెంట్ ఏందమ్మా? మీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉండు. ఇదిగో, మీ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏ నాయన? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాయన, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? 2 కుండలు. బయట బొద్దు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది, చూడు. అయితే నా దగ్గర 2 కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఉంది. వేళకొలంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏంటి ఈ నువ్వు సొంతం లేకపోతే తాగట్ట? వచ్చినమని చెప్పమంటారా?
నువ్వు చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా, నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏ, 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 అరే ఏ, ఏ. ఏమండి, గుడ్డ చాలా బాగుంది, గజంతో. నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఒక పిక్కి పళ్ళు ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావా? అరే బాబా, ఆయనతో నీకేం పని? అది ఏంటండి, అది సాయిబాబాను పిలిచేదానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తాను. అయ్యో అమ్మా, అమ్మమ్మ, టీ, కాఫీ, మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. చేశాడు. ఏం జరిగింది? కంప్యూటేషన్ సార్, తెరవని కొందరు రహస్యం ఉంటాను, అదేదో మీరు తెలిసేయాలి. సరే వెళ్ళి. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడాలి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి, ఇంతకు మించిన పనులే ఉంటాయి. 1,00,000 పనులు ఉంటాయి, అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 30 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రాను రాను నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన సిఐడిని చేతులారా వదిలిపెట్టా. చిచి, 20 రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడంటే నేను ఇక్కడి నుంచి పోను. మన కోసం వచ్చి ఉంటాడు, లోపలికి వస్తాడేమో. రాని రాని, ఇక్కడే పాతేస్తాం. కుర్ర వేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా, వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలాగా ఇదిగో కత్తి. నువ్వు బయటికి వెళ్ళి కిటికీ వద్ద నిలబడు. బయట నుంచే కత్తి విసరాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే కుప్పలా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా. 3వసారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం. ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జా పెట్టుకుంటున్నాడు. పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా. ఇక్కడికి వచ్చేవాళ్ళు నీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి, రండి. మీ పని నేను చూస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను. రండి. మీ పేరు బాబా కాదండి? వీళ్ళని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కుట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీలు బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి. ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి. ఈ ఫోటో ఎవరిది? మా అమ్మగారు వెళ్ళి. ఏమిటి నాన్న ఇలా వచ్చా? అమ్మా, ఆ గదిలో ఉన్న పేషెంట్ నా ప్రాణాలు కాపాడాడమ్మా. నువ్వు కూడా పర్సనల్గా అటెండ్ అయ్యి
ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడాలమ్మా. ఎవరైనా తర్వాత చెప్తా, ముందు వెళ్ళమ్మా. సరే బాబు. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్కి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ప్రాణాపాయం ఏమీ లేదు, కొంచెం రక్తం పోయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటిది పార్వతి? ఇంతకు ముందే అబ్బాయిని చూశాను, ఇప్పుడు నిన్ను చూస్తున్నాను. ఇదంతా కళానితమే పార్వతి. కలే నిజమైంది. ఎండి మోడైపోయిన నా బ్రతుకు మళ్ళీ చిగురించింది. నేను ముత్తైదువుని. పార్వతి, పార్వతి, లాభం లేదు పార్వతి. నీ మెడలోని మంగళసూత్రం, అజ్ఞాతంగా ఉన్న నీ భర్త పాలిట యమపాశం. నీ కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి. నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యమేమిటి? చెప్పు పార్వతి, చెప్పు. పెళ్లి కొడుకు గారు, ఏమండి పెళ్లి కూతురు గారు? మీరు చెప్పకపోయినా నాకంతా తెలిసిందిలేదు. ఏమిటండి? మీ పెళ్ళేటగా? అదే, మీకు ఎవరు చెప్పారండి? నాకు మా నాన్న. అదే ముహూర్తానికి మీకు కూడా పెళ్ళేటగా? మీకెవరు చెప్పారు? మా అమ్మ. ఏమండి, ఆడపిల్లలతో అలాగనే మాట్లాడేది. చదువుకున్న వారు కాస్త సభ్యత నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకుంటాం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి వస్తానని తెలిసే మీరు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. చాలండి, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని కాదు. అబ్బో అబ్బో, చాలండి మీ కవిత్వం. మీ ఆడవాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. వయసులో ఉన్న మగపిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు మరచిపోయి అయ్యారంగా ఓరకంట చూస్తూ రొమాంటిక్ జూలియట్ లాగా అదే కొట్టు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.